హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. చాలా డేస్ అయిపోయింది కదా! వీడియో పెట్టి లాంగ్ వీడియో పెట్టి. నేను కూడా కొంచెం రెస్ట్ కావాలని చెప్పి తీసుకున్నాననమాట. లాంగ్ వీడియోస్ కోసం అయితే నా టైమ్, నా వీకెండ్స్ అన్నీ వీడియో కోసమే స్పెండ్ చేయాల్సొస్తుంది. నా హస్బెండ్‌కి, మా బాబుకి టైం ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. నౌ ఐ యామ్ బ్యాక్. సో, మంచిగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నా రొటీన్‌కైతే వచ్చేసాననమాట. ఇది ఏ రోజు షూట్ చేశానో కూడా నాకు గుర్తులేదు. చాలా లాంగ్ బ్యాక్ షూట్ చేసి పెట్టాను. ఈరోజైతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాననమాట. ఆ ముందు రోజు నైట్ నేను అన్నం వండాను గానీ, ఇంట్లో ఎవ్వరు తినలేదు ఎందుకో మరి. అసలు ఆకలేయట్లేదని చెప్పి పడుకుండిపోయామనమాట. పొద్దున్న ఇంకా ఫుడ్ ఫేస్ చేయడం ఇష్టం లేదు. అండ్ మా మెయిడ్ కూడా రానని చెప్పిందనమాట. ఒకవేళ మా మెయిడ్ వచ్చేదుంటే తనకి అన్నం ఇచ్చేసేదాన్ని. సో, అందుకని చెప్పి పులిహోర చేద్దాము. చింతపండు పులిహోర చాలా డేస్ తర్వాత చేస్తూ ఉన్నాను. మిగిలిపోయిన అన్నం మెయిడ్‌కి ఇస్తారా ఏంటి అని చెప్పి కొంతమంది నెగెటివ్‌గా అనుకుంటారు. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో నాకు మెయిడ్‌కి ఇలా అన్నం ఇవ్వాలన్నా కూడా కొంచెం నేను ఆలోచించేదాన్ని ఏమనుకుంటారో అని చెప్పి. తననడిగాననమాట. అడిగితే, "నేను తీసుకుంటానమ్మా నాకలా ఏం లేదు. మీరు ఇస్తేనే నాకు హ్యాపీ" అని చెప్పింది. అందుకే అప్పటినుంచి నైట్ ఏమైనా అన్నం మిగిలినా, కర్రీస్ ఏమైనా మిగిలినా కూడా తన కోసం సెపరేట్‌గా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట కర్రీస్ అయితే. సో, అలా అయితే తన ఇష్ట ప్రకారంగా ఏస్తున్నాను. అండ్ ఈలోపు నా హస్బెండ్ ఆ రోజు సండే అనుకుంటాను. అందుకే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు. ఫిష్ తీసుకొచ్చారు, ప్రాన్స్ తీసుకొచ్చారు. తీసుకురాంగానే తనే కడిగేస్తారనమాట. చక్కగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తారు. అండ్ ఈలోపు నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు పులిహోరలో నేనేం ప్రో కాదు. అంత యావరేజ్‌గా చేస్తాననమాట. సో, అలా చింతపండు పులుసు చేసి ఫస్ట్ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆ గుజ్జు మొత్తం గూడా నేను కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యేలా చేస్తాననమాట. దగ్గరికొచ్చేయాలి. యాక్చువల్‌గా చిక్కగా చేస్తారనుకుంటా. నేను కొంచెం లూజ్‌గా చేసినట్టు నాకనిపిచ్చింది. అండ్ మా బాబు కొంచెం లేట్‌గా లేచాడు. నేను లేపను వీకెండ్స్ వస్తే ప్రశాంతంగా పిల్లలైనా పడుకోవాలి కదా అని చెప్పి. పాపం స్కూల్ ఉన్న రోజైతే రోజు త్వరగా లెగవాల్సొస్తుంది. అట్‌లీస్ట్ వీకెండ్ అయినా కూడా వాళ్ళు పడుకోవాలి. అండ్ ఇక్కడే నా హస్బెండ్ చక్కగా వాషింగ్ మిషన్ కూడా వేసేస్తూ ఉన్నారనమాట. మార్నింగ్ లేస్తే చాలు పనులు స్టార్ట్ అయితాయి. అది వీకెండ్ అయినా గానీ, వీక్ డే అయినా గానీ. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే వీకెండ్ అయితే కొంచెం ఆలస్యంగా, నెమ్మదిగా చేసుకుంటాం పనులు. వీక్ డే అయితే రష్‌గా ఉంటుందనమాట చాలా. సో, మా వాషింగ్ మిషన్ గురించి కూడా అడుగుతూ ఉన్నాం. మేమైతే వర్ల్‌పూల్ వాళ్ళది యూజ్ చేస్తూ ఉన్నామండి. దగ్గరగా 4, 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. నాకైతే టాప్ లోడే నచ్చుతది ఫ్రంట్ లోడ్ కన్నా. ఫ్రంట్ లోడ్ ఏంటంటే ఒక్కసారి డోర్ క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో ఓపెన్ చేయడానికి ఉండదు. ఇదైతే చక్కగా మనం మధ్యలో ఏదైనా మిస్ చేసుకున్న బట్టలు వేయడం, మధ్యలో అయినా మనం ఆపరేట్ చేయొచ్చనమాట. అందుకే నేను టాప్ లోడ్ తీసుకున్నాను. ఇక్కడ పులిహోర తాలింపు పెడుతున్నాను. మీ అందరికీ చాలా సార్లు చెప్పుంటాను. నాకు తాలింపులో ఉప్పు మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు వేస్తే చాలా బావుంటాయి నంచుకోవటానికి. పప్పు తాలింపులో అయినా కూడా, పులిహోర తాలింపులో అయినా కూడా ఇవి వేసుకోండి. నాకు మా అమ్మ చేసి పంపించారనమాట ఉప్పు మిరపకాయలు సంవత్సరానికి సరిపడా అంతా కూడా. చక్కగా తాలింపు వేసేసాను. అండ్ నా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడటానికైతే చాలా అనిపిస్తుంది గానీ, టేస్ట్‌లో ఓకే. యావరేజ్ అన్నట్టే అనిపించింది నాకైతే. అండ్ నేను నాకు ఈ పులిహోరలో క్యారెట్ ఉంటే చాలా ఇష్టంగా తింటాననమాట. ఒక్కొక్కసారి ఓపిక ఉన్నప్పుడు తురిమి వేసేస్తాను. ఓపిక లేనప్పుడు ఇలా సలాడ్‌లాగా చేసుకొని సైడ్ డిష్‌గా పెట్టుకొని తింటామనమాట. ఫస్ట్ మా బాబుకి తినిపిచ్చేసిన తర్వాతే మేమిద్దరం తింటాము. మాతో కలిసి తినాలైతే సరిగ్గా తినడనమాట. అందుకే తనకి పెట్టేసి మేము తింటూ ఉన్నాము. తనకి టిఫిన్ అవ్వగానే ఇంకా బూస్ట్ కలిపిచ్చేస్తాననమాట. అండ్ చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. లాంగ్ వీడియోస్ పెట్టండక్క. ప్లీజ్ అక్క మీరు 1,00,000కి దగ్గరలో ఉన్నారు. త్వరగా అవ్వాలి. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం మేము అని చెప్పి. మీరెంత ఎక్సైటెడ్ ఉన్నారో నేను కూడా అంతే ఎక్సైటెడ్ ఉన్నాను. చూద్దాం ఎప్పుడవుతుందో. హోప్‌ఫుల్లీ ఆగస్ట్ ఎండ్ వరకు అయితే చాలా బావుండనుకుంటున్నాను. అండ్ నేను సోఫా కవర్స్ ఆర్డర్ చేశానని లాస్ట్ లాంగ్ వీడియోలోనే ఎప్పుడో చెప్పినట్టున్నాను. నేను ఆర్డర్ చేసిన 1 వీక్ తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాననమాట.
సోఫా కవర్స్ క్వాలిటీ అయితే చాలా బావుంది. మాది 3+2+1 సోఫా అనమాట. దానికి తగ్గట్టు సైజెస్ మేమైతే ఆర్డర్ చేశాము. సో, క్వాలిటీ చూసుకొని బావుంది అని అనుకున్నాము. సరే అని సోఫా మీద వేశాం కానీ, ఎందుకో నాకు మా సోఫాస్ మీద సెట్ అవ్వలేదు అని అనిపిచ్చింది. క్వాలిటీ వైస్ అంతా ఓకే. వేసి మీకు చూపిస్తాను. అండ్ మేము యూజ్ చేస్తున్న సోఫా వచ్చేసరికి ఒక 18-19 ఇయర్స్ బ్యాక్ సోఫా. అంతకుముందు కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను. ఇది మా అత్తగారు వాళ్ళు యూజ్ చేసిన సోఫా అనమాట. ఇంకా మేము మా అత్తగారు వాళ్ళు కొత్తది కొనుక్కున్నందుకు మేము ఇది తీసుకొచ్చి రిపేర్ చేయించుకున్నాం కొంచెం. కాకపోతే మా బాబు తెలిసిందే కదా! పిల్లలుంటే ఆ సోఫాని పైన లేయర్ అంతా ఇంకా చించేసి పెన్స్‌తో దానికి హోల్స్ లాగా వేసేసి పాడు చేసేసాడు. కొత్త సోఫా కొనుక్కుందామా అంటే ఇంకా రెంటెడ్ హౌస్‌లో మళ్ళీ మళ్ళీ కొత్త సోఫాలు ఏం కొంటాం. ఒకవేళ గనక ఓన్ హౌస్ కొనుక్కుంటే అప్పుడు కొత్త సోఫా కొనుక్కోవచ్చు కదా! అని చెప్పి ఇంకా సోఫా వద్దులే అనుకోని కవర్స్‌తో ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాము. సోఫా కవర్స్ క్వాలిటీ ఓకే గానీ మా సోఫాకి సెట్ అవ్వదేమో అని అనిపిచ్చాయి. సో, అందుకని చెప్పి అన్నిటి మీద వేసాం. బట్ లుక్ నాకెందుకో వావ్ అన్నట్టయితే అనిపియలేదు. మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. సో, ఇంకా అందుకని చెప్పి తీసేసి ఇంకా రిటర్న్ పెట్టేద్దాం. వద్దులే చూద్దాము కొత్త సోఫా తీసుకుంటే తీసుకుందాం. కొంచెం తక్కువ కాస్ట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో, 3 సైజులు ఆర్డర్ చేశామనమాట. ఏ సైజ్ దేనికి సెట్ అవుతదో చూద్దాం అని చెప్పి. దానికే హాఫ్ డే అయిపోయింది మాకు వేసి, చూసి, ఉంచుకోవాలా, రిటర్న్ ఇచ్చేద్దామా అని చెప్పి. ఇంకా అంత ఇష్టం లేకుండా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి మేమైతే ఇంకా రిటర్న్ ఇచ్చేసాం. ఒకవేళ ఎవరైనా ఇష్టపడుతున్నా క్లాత్ సోఫాస్ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకైతే సెట్ అవుతుంది ఇది. లింక్ అయితే నేను ఇస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నాకైతే క్వాలిటీ వైస్ అయితే ఓకే అనిపించింది. అంటే బావుంది అని అనిపించింది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ స్టార్ట్ చేయాలి కదా! ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ ప్రిపరేషన్, తర్వాత నైట్‌కి డిన్నర్ ప్రిపరేషన్, మళ్ళీ వీకెండ్ కాబట్టి ఇంట్లో ఎవరికైనా స్నాక్స్ తినాలనిపిస్తే మళ్ళీ స్నాక్స్ చేయడం. ఇదే పని మనకింకా వంటగదిలోనే ఉండిపోతామేమో వీకెండ్ అయినా గూడా. సో, ఫిష్ అయితే చక్కగా క్లీన్ చేసి పెట్టేశారు కదా! ఇది ఈరోజు చేయట్లేదనమాట. యాక్చువల్‌గా చేద్దాం అనుకున్నాను కానీ నాకింక ఎందుకో ఓపిక లేదు. కలిపేసేసి ఫిష్ ఫ్రై కోసం పెడదాము అని చెప్పి మ్యారినేట్ చేసేస్తాను. ఈ రోజుకైతే లంచ్‌లో ప్రాన్స్ కర్రీ చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను. నేనైతే కేజీ ప్రాన్స్ అనుకుంటానిది. ఉప్పు, పసుపు వేసేసి స్టవ్ మీద సిమ్‌లో పెట్టేస్తాను. దానిలో నుంచి చాలా వాటర్ ఎక్కువొస్తాయన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అవి కర్రీకి యూజ్ చేస్తాననమాట ఆ ప్రాన్స్. స్టవ్ మీద పెట్టేసాను. ఇప్పుడు చక్కగా ఫిష్ మ్యారినేట్ చేస్తాను. చాలా సింపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఏమన్నా ఉంటే చక్కగా వేసేసేసి కొద్దిగా నూనె గూడా వేసి అప్పుడు ఫిష్‌కి మొత్తం పట్టిస్తాననమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఇలా ఫిష్ మ్యారినేట్ చేసి ఎన్ని రోజులు స్టోర్ చేస్తారు? డీప్ ఫ్రీజర్‌లో పెడతారా? నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడతారా? అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. నేనైతే ఇలా గ్లాస్ కంటైనర్‌లో వేసేసి నెక్స్ట్ డే కుక్ చేయాలనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఒక 2 డేస్ తర్వాత మాత్రం నేను ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే మాత్రం డీప్ ఫ్రీజర్‌లో పెడతాననమాట. కాకపోతే ఏ రోజైతే కుక్ చేసుకుందాం అనుకుంటున్నామో, ఆ ముందు రోజు డీప్ ఫ్రీజర్‌లో నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తామనమాట. అలా అయితే బావుంటుంది. 2 డేస్ కన్నా ఎక్కువ పెట్టొద్దు ఫ్రిడ్జ్‌లో. మనకి దానిపైన కొంచెం కొంచెం జిగటలాగా ఫార్మ్ అవుతుందనమాట. బాగోదు టేస్ట్. మధ్య మధ్యలో మా బాబుకి ఆకలేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు. ఈరోజు మాత్రం జాంకాయ తినాల్సిందే అని చెప్పి ఫ్రూట్ ఇచ్చాను. తనకి జాంకాయలో కారప్పొడి అంటే కారం ప్లస్ ఉప్పు కలుపుకొని నంచుకొని తినాలంటే చాలా ఇష్టం. నేనే నేర్పించాననుకోండి ఆఫ్‌కోర్స్. అప్పటినుంచి జాంకాయ ఇష్టంగా తింటాడు. అండ్ ఇక్కడైతే ఒక ముద్ద మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ప్రాన్స్ కర్రీలోకి. ఇది కూడా చాలా సార్లు చూపించాను. ధనియాలు, లవంగ, చెక్క, ఒక యాలుక్కాయి, కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి పొడి అది వేసేసి చక్కగా మసాలాలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ డ్రైగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా నీళ్లు వేసుకొని ముద్దలాగా చేసుకోవాలనమాట. అప్పుడు మనకి కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కూడా కట్ చేసాం. నాన్ వెజ్ కర్రీస్‌లో మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ కంపల్సరీ ఎక్కువ కట్ చేయాల్సొస్తుంది కదా! ప్రాన్స్ పెట్టాను కదా ఇందాక స్టవ్ మీద అవి కూడా చక్కగా రెడీ అయిపోయాయి. నాన్ వెజ్ కర్రీస్‌లో కొంచెం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోండి బావుంటుంది.
నేను కర్రీ ప్రొసీజర్ అంతా చూపియలేదు. ఎందుకంటే చాలా సార్లు చూపించాను. అందులో కూడా నా కెమెరా ఫుల్ అయిపోయి ఇంకా ఆగిపోయిందనమాట రికార్డింగ్. అందుకే నేను ఆపేసాను. లాస్ట్‌లో దించే ముందు కొత్తిమీర వేసి దగ్గరికొచ్చేయాలనమాట. అప్పుడు బావుంటుంది. చూసారా? చాలా టెంప్టింగ్ ఉంది గదా! నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. చాలా బావుంటాయి. వేడిగా అన్నం రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా వేసేసుకొని నా హస్బెండ్ కూడా తినాలంటే బద్ధకం అనమాట నా హస్బెండ్‌కి. అందుకే నేనే తినిపిచ్చేస్తూ ఉన్నాము. అలా ఒక మూవీ చూసుకుంటూ తింటూ ఉన్నాం అనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.